మా నిరసన తెలియజేస్తున్నాం. మేమేమి ఎవరికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. కేవలం మాకిక్కడ అక్కడ అన్నదమ్ముల్లా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అలాంటిది వారు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయడంలో చాలా తప్పులు జరుగుతున్నాయి. జన సైనికులన్నీ గుర్తించండి. నాడు జరిగి మర్చిపోవద్దు. జనసేన ఎంత కష్టపడింది అన్న దాన్ని మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు లాంటి వారు. మాకు మా నాయకుడు, మా అన్నగారు, ఆయన ఆదేశాల మేరకు ఎంతో మీకు కోఆపరేట్ చేస్తున్నాం. ఒక ఇన్ఛార్జికి తెలియకుండా ఇక్కడ పదవులు మీరు ఎవరికి వచ్చితే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు పై వాళ్ళు చేయట్లేదు. పై వాళ్ళు మంచి వాళ్ళు, కానీ కింద వాళ్ళు దాన్ని తెలుసుకోకుండా సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు అన్నదమ్ముల్లా తెలుసున్నాం. మమ్మల్ని తమ్ముళ్ళలా గుర్తించండి, కుటుంబ సభ్యులా గుర్తించండి, సవితి తల్లి బిడ్డలా గుర్తించొద్దని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. మాకు జరిగే అంతా ఇంత కాదు. ఎంతో ఓపిక పట్టాం, ఎంతెంతో ఓపిక పడుతున్నాం. మరి దయచేసి ఈ నిరసన కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకుని అన్నదమ్ముల్లో కలిసి ఉందామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. ప్రాణేపూర్వకంగా తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. పై వాళ్ళు ఎవరు తప్పు చేయట్లేదు, కింద వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇంతకుముందు తప్పు చేసినటువంటి ప్రభుత్వం ఏమైందో ఒకసారి వెనక్కి తిరిగి అలాంటి తప్పుదాలు మనం చేయొద్దు. అలాంటి దుస్థితి మనకు రావద్దని చెప్పేసి ఎంతో చెప్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఎవరి మీద తిరుగుబాటు కాదు, నిరసన తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మరి కలిసి ఉన్నటువంటి మనల్ని మరి కలిసి ఉండేలాగే ఉంటాం. ఇప్పుడే ఇలా జరిగితే రేపు పంచాయతీల పరిస్థితి ఏంటి, ఎంపీటీసీల పరిస్థితి ఏంటి? మరి మేము 14 సొసైటీలో 3 అడిగాం. మాతో సంప్రదిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ పెద్దలు కానివ్వండి, ఎవరిని మేము వ్యక్తిగతంగా ఎవరిని మేము చెప్పదలుచుకోలేదు. వారు మాతో మాట్లాడతామని చెప్పి సంప్రదించి చేస్తామని చెప్పి మాకు చేయకుండా నిన్న పేపర్కి తీసుకురావడం, వాళ్ళు సంబరాలు చేసుకోవడం అనే దాన్ని మన క్షోభకి గురి చేసింది. ఈ జన సైనికులందరికీ మీరు ఏం చెప్పుకోవాలని చెప్పేసి ఈ పబ్లిక్ గా మిమ్మల్ని సమాధానం అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు మారి కలిసి వెళ్దామని, కలిసి ఉందామని, మరి కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని నేను గుర్తు చేసుకోవాలని, ఒంటెద్దు పోకడు పోవద్దని, మరి మమ్మల్ని జన సైనికుల్ని అసలు జనసేన పార్టీని ఇక్కడ ఉండకూడదనే ధ్యేయంతో నడుస్తున్నటువంటి పెద్దలకు హెచ్చరిక తెలియజేస్తున్నాం. దయచేసి మనసు మార్చుకోండి. మనం రోడ్డు మీద పడితే మన పరువే పోతుంది. ఇంట్లో అరమరికలుంటే మనమే చేసుకోవాలి, కానీ అది మర్చిపోయారు. మా ప్రాధాన్యపూర్వకంగా అడిగేదానికి కూడా ఏదో ఎక్కడ చలనం రాలేదు. ఈ చలనం రావడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మేము దీనికి వ్యతిరేకం కాదు. దయచేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించమని చెప్పి కోరుకుంటూ మా జన సైనికులకు న్యాయం చేయాలి, మా జన సైనికులకు రక్షణ కల్పించాలి. మా జన సైనికుల్ని మీ బూట్లు చూసే వాళ్ళ చూడద్దు, మీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు ఇది. మరి క్షమించండి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. జన సైనికులను గుర్తించండి అని చెప్పి ప్రాణాయపూర్వకంగా కోరుకుంటున్నాను. 5 ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ. 5 ఎంపీటీసీలు, జనసేన ఎంపీటీసీలు. అలాంటిది కూడా తెలియకుండా, ఎవరికీ తెలియకుండా మీ ఇష్టానుసారం మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. సంతోషం వాళ్ళకి ఇచ్చినందుకు. కానీ రానటువంటి వాళ్ళ గురించి ఆలోచించి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.